కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ పోడు వ్యవసాయ రైతులు ఆందోళన చేపట్టారు. వారికి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ప్రభుత్వం పక్కా పట్టాలు ఇచ్చారని, పట్టాలు పొందిన రైతులు ప్రభుత్వం ద్వారా వచ్చే మరియు బ్యాంకు వారి ద్వారా ఆ పాస్ బుక్కులతో భూమి సాగు చేసుకోవడానికి పెట్టుబడిని బ్యాంకు ద్వారా క్రాప్ లోను పొందుతున్నారని, ప్రభుత్వం నుండి లభిస్తున్న అన్ని ఫలాలు పొందుతున్నారు. 19 ఏళ్లుగా పలు ప్రభుత్వాలు మారాయి, అయినా ఏ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతే ప్రభుత్వం వారు అటవీ అధికారులతో అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఇన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి భూములను సాగు చేయనీయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం వీరిని గుర్తించి త్వరితగతంగా వీరికి ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి భూములను సాగు చేసుకునే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రాచారి, గ్రామస్తులు పోచయ్య, పటేల్, చందు, శంకర్, పోడు రైతులు పాల్గొన్నారు. నా పేరు గౌత్రి సాంబయ్య. మా ఊరు మా గ్రామం అంకుజపూర్, పంచాయత్ కూడా అంకుజపూర్. మేము ఇక్కడ దాదాపు ఇట్లానే భూమి చేసుకుంటూ ఉండే. అయితే 2005లో మాకు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిండు. అప్పటి నుంచి ఆ భూమి అప్పటి నుంచి ఇప్పటి వరకు చేత్తని ఉంది, బతుకుతున్నాం. మాకు రైతు బంధు ఉన్నది, రుణమాఫీ ఉన్నది, ధరణి వెళ్తుంది, మొత్తం ఒకే ఉన్నది. కానీ మమ్ముల ప్రతి సంవత్సరం వచ్చి ఫారెటోళ్ళు మమ్ముల బాధ పెడతాను. మాకు ఇదే భూమి ఉన్నది, మాకు బతికేటందుకు ఇదే భూమి, ఈ భూమి మీదనే బతుకుతున్నాం మేము పేద రైతులం. అయితే ఈ భూమి మానది మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిండు, కాంగ్రెస్ ఆయన ఇచ్చిండు. అప్పటి నుంచి మేము ఈ భూమి చేస్తున్నాం. అందుకని ఈ భూమి ఉంటేనే మేము బతుకుడు అవుతుంది, లేకుంటే ఈ భూమి మీద చచ్చిపోతాం. కానీ భూమిని మాత్రం మేము ఇడవం. దయా చేసి మాకు పెద్దోళ్ళు ఈ సాయం చేయాలి, ఇది కిరికిరి చేయవద్దు. ఫరటోళ్ళు దయా అవుతుంది. ఈ భూమి మీద బతుకుడు ఉన్నది. ఒకవేళ ఈ భూమి పోయేటట్టు ఉంటే మా పానం కూడా వెళ్ళిపోతాయి, పానం ఉండాయి. మా గ్రామం దాదాపుగా ఇక్కడ రైతులు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అంతేనా? 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసి దీని మీదనే ఇక్కడ రైతులు బతుకుతారు. 2005లో వీళ్ళకి పట్టాలు ఇచ్చారు అప్పటి ప్రభుత్వం. 2005లో పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న పట్టాల మీద లోన్లు వస్తున్నాయి, వీళ్ళు తీసుకున్న పట్టాల మీద రైతు బంధు వస్తుంది. 2005 అంటే వీళ్ళకి పట్టాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది లెక్కే ఒకసారి? దాదాపుగా 19 సంవత్సరాలు అవుతుంది వీళ్ళకి పట్టాలు వచ్చి. 19 సంవత్సరాల నుంచి వీళ్ళకు క్రాప్ లోన్ తీసుకుంటాను, రైతు బంధు తీసుకుంటాను. మరి వీళ్ళకు 19 సంవత్సరాల కింద పట్టాలు ఇచ్చినప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు ఎటుపోయింది? ఈ 19 సంవత్సరాల ప్రభుత్వాలు మారినాయి, మారినప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు ఎటుపోయింది? ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఈ భూములు మీ కావు మాయి అంటే మీరు వీళ్ళకి పట్టాలు ఎందుకు ఇచ్చిండు? మీరు వీళ్ళు ఎందుకు ఇచ్చిన పట్టాలు? భూములు మీయే అయినప్పుడు వీళ్ళకి పట్టాలు ఎట్లు ఇచ్చిండ్రు? 19 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి వస్తున్న బెనిఫిట్స్ వాళ్ళు ఎట్లా తీసుకుంటాను. కాబట్టి మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రైతులకు మేము అండగా ఉంటాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటాను. పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గిరిజన బిడ్డ సీతక్క కూడా చాలాసార్లు చెప్పింది పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు మేము పట్టాలు ఇస్తాము అని చెప్పేసి. పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు మీరు పట్టాలు ఇచ్చుడు పక్కన పోతే పట్టాలు ఉన్నోళ్ళని ఇబ్బంది పెడతాను. మీరే 19 సంవత్సరాల కింద పట్టాలు ఇస్తారు, మళ్ళీ మీరే ఇప్పుడు
ఈ భూములు మీగాయి కాదని చెప్పేసి మీరు చెప్తాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ 100% రైతుల పక్షాన కొట్లాడతాం. మేము గతంలో డాక్టర్ పాల్వై హరీష్ బాబు గారు ఇదే పోడు భూములు దున్నుకుంటున్న రైతుల పక్షాన కొండపల్లిలో మేము పోరాటం చేసినాం. ఇదే ఎమ్మెల్యే హరీష్ బాబు గారు 38 రోజులు వారు మేము 60 మంది రైతులు మేము జైల్లో ఉన్నాం. కాబట్టి ఈ రైతుల కోసం మళ్ళీ జైలు పోవడానికైనా మేము సిద్ధమే. ఈ రైతులకు మేము అండగా ఉంటాము. ఫారెస్ట్ అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి, ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ జీవన విధానం దీని మీదనే ఉన్నది కాబట్టి మీరు వాళ్ళ జోలికి రావద్దని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ సిర్పు నియోజకవర్గంలో ఇటుకలపాడు కానీ, మన అంకుశపూర్ కానీ, కడంబ కానీ, ఈ సిర్పు నియోజకవర్గంలో దాదాపుగా 10,000 లోపు మంది రైతులు పొడుము దున్నుకొని బతుకుతాను. ఇవాళ మీరు ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, మీరు పట్టాలు ఇస్తా అని చెప్పిండ్రు. పోడు భూములు దున్నుకునే రైతులకు మీరు పట్టాలి అండి. రైతుల జోలికి మీరు పోకుండి. రైతుల ఉసురు మంచిది కాదు. రైతుల ఉసురు మంచిది కాదు. గతంలో కేసీఆర్ ఇట్లనే చేసిండు. రైతుల జోలికి పోయి రైతుల భూములు గుంజుకొని ఫారెస్ట్ అధికారులని ఉసిగొలిపి బలవంతంగా అక్రమంగా కేసులు పెట్టించి వారిని అరిగోసపుచ్చుకున్నాడు. మరి మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను, పోడు భూములు దున్నుకునే రైతులకు మీరు పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇచ్చిన రైతులను మీరు ఇబ్బంది పెట్టకండి. కాబట్టి దీన్ని మా ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఢిల్లీలో ఉన్నాడు. వారు వచ్చిన తర్వాత ఈ పోడు భూములు దున్నుకుంటున్న రైతుల సమస్యని తొందరలో అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో మీ సమస్యని ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ సమస్య పైన కొట్లాడడానికి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఉన్నారు. అక్కడ ఇక్కడ మాట్లాడితే దాటెత్తారు. అసెంబ్లీలో మాట్లాడితే ముఖ్యమంత్రి ముంగట జవాబు చెప్పవలసి వస్తుంది. కాబట్టి మీ పక్షాన మేము తప్పకుండా ఉంటాం. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు దీని మీద బతుకుతాను కాబట్టి మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని నమస్కరించి చెప్తున్నా, రైతులను మీరు ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నుంచి మేము భూములు చేస్తున్నాం. చేసి ఎప్పుడు వేసినా మేము వరి బాగా వెళ్తుంది. ఏ పంట అంటే ఆ పంట వెళ్తుంది. ఆ భూములన్నీ తీసుకోవాలంటే మేము చేసి బతుకుడు మాకున్న ఆపది మా పిల్లగడ్లకు ఉండద్దు. మొత్తం మాకు పెట్టలు వచ్చినాయి. రైతులు సాయం చేస్తామని రైతు బంధు వస్తుంది, మళ్ళా లోన్ వస్తుంది. మొత్తంకి వాళ్ళు చేనులు వచ్చి మమ్మల్ని బెదిరించి ఎప్పటికీ మాకు వేయడాది అదే పని. ఇట్లా వేసుడు అయితే వాళ్ళే వచ్చారు, మేము వచ్చుడు వాళ్ళు వచ్చుడు. మాకు ఆకలి తిప్పాలు పడుకుంటా ఇవాళ ఇక్కడనే పొద్దుగాల నుంచి 7 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం.